ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దిగులు అనేది మనిషిని మానసికంగా కాకుండా శారీరకంగా కూడా కృంగదీస్తుంది. భయపడడం, చింతించడం, జడియటం, దిగులు పడడం ఇవన్నీ నిస్సహాయ స్థితిలో నుండి పుట్టుకొస్తాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఇవన్నీ ఎదురవుతాయి. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు ఇవే కదా. వీటిని ఎదుర్కోవడానికి, భరించడానికి, బెంబేలెత్తకుండా ధైర్యంగా ఉండడానికి మరి మనకి ఏ ఆయుధం కావాలి? ఒకవేళ వీటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే ఏ మనిషికి దేవునితో అవసరం ఉండదు. కానీ కొన్నిసార్లు దేవుడు మనకి కొన్ని కష్టాలు, బాధలు పెట్టి మనల్ని పరీక్షిస్తాడు. అయితే అవన్నీ తాత్కాలికమే. మన కష్టాలలో, బాధలలో మనం దేవుని మీద ఆధారపడాలన్న ఉద్దేశంతో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు తప్ప మనల్ని శిక్షించడానికి కాదు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? దిగులు పడొద్దని. ఈ మాట దేవుడే స్వయంగా చెప్పినా కానీ మనం దిగులు పడడం ద్వారా మనం దేవుని నమ్మినట్లు కాదు. ఇంకా చెప్పాలి అంటే మన జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలు ఎదురైనప్పుడు మనం దేవుని వైపు చూడాలని, అయితే దేవుడు వాటిని తొలగించటానికి తగిన పరిష్కారంతో సిద్ధంగా ఉంటాడు సుమా. అయితే మనమేమో మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే అవి పరిష్కారం అవ్వకపోగా ఇంకా సమస్యలు ఎక్కువవుతాయి. మన కష్టాలను, బాధలను దేవుడు గోటితో తీసేసే లోపల మనం వాటిని గొడ్డలతో తీసేస్తాం. అసలు మన కష్టాలకు, బాధలకు తీసివేసే అవకాశం దేవునికి మనం ఇవ్వము. మనం పరిష్కరించుకోలేక దేవునికి అవకాశం ఇవ్వకపోవడం వల్ల మన కష్టాలు ఎక్కువ కాలం మనతోనే ఉంటాయి. ఇందుకే మనకు వచ్చే కష్టాలు ఏమిటి? ఆర్థికపరమైన, కుటుంబపరమైనవి. అయితే ఇలాంటి బాధలు, కష్టాలు అందరికీ ఉంటాయి. అయితే మనం ఏమనుకుంటామంటే ప్రపంచంలో ఎవ్వరికీ లేవు, నాకే ఉన్నాయని ఎక్కువగా బాధపడతాం. ఎక్కువగా దిగులు పడతాం. అయితే నీతో పాటు వచ్చువాడు నీ దేవుడైన యెహోవా కాబట్టి దేవుణ్ణి నమ్మి ధైర్యంగా ఉండు. దిగులు పడవద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, చింతపడవద్దు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకున్న దానిని బట్టి మేము మా జీవితంలో దేని విషయంలో మేము దిగులు పడేవారిగా కాక మీరు మాతో ఉండే దేవుడుగా, మమ్మల్ని విడవని ఎడబాయని దేవుడుగా, మాకు సహాయం చేసే దేవుడుగా, మాకు తోడై ఉన్న దేవుడుగా మేము మిమ్మల్ని బట్టి ధైర్యముగా ఉంటూ మేము మా యొక్క సమస్యల దగ్గర మీ సహాయం కోసం ఎదురు చూచే ఓపిక, ఓర్పుని, సహనాన్ని మీ పిల్లలమైన మా అందరికి ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి.
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో, ఉద్యోగాలలో, ప్రమోషన్స్‌ను, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలం లేకున్న వారికి సహాయం చేయండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతులు ఇవ్వండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీ పిల్లలను మీరు అన్ని విషయాల్లో ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి, ప్రార్థించి, అడిగినవన్నీయు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.